రేపల్లె సిటీ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. ఇది సాయిబాబు గారు అంటే ఆయన ఉపాధ్యాయుల్లో ఉపాధ్యాయుడు. చాలా మంది తెలియదు ఏంటంటే ఆయన క్రాఫ్ట్ టీచర్ ట్రైనింగ్ అయ్యారు. ఉపాధ్యాయ వృత్తిలోకి ఆయన రాకుండా కార్మికుడుగా కలిసిపోయి ఉద్యమాల్లోకి వెళ్ళిపోయాడు. ఈయన మొదటగా నర్సరావుపేటలో అంజిరెడ్డి గారు కార్మిక ఉద్యమం వైపు ఆకర్షించారు. ఆయన కార్యక్రమాలను చూసి దివిసాయిబాబు గారు ఆకర్షితులయ్యారు. అప్పటికి ఆయన రైస్ మిల్ లో ఒక వర్కర్ గా పనిచేస్తున్నారు నర్సరావుపేటలో. అలా రైస్ మిల్ వర్కర్స్ తో స్నేహం, ఆ వైపు నుంచి ఉద్యమాల్లోకి రావడం, ఆ తర్వాత ఆయన పార్టీలో పూర్తికాల కార్యకర్తగా పనిచేస్తాను అన్న సందర్భంలో ఆయన స్వగ్రామం అయినటువంటి బట్టుప్రోలు ప్రాంతంలో మీరు ఉండడం మంచిదని పార్టీ నిర్ణయిస్తే ఇక్కడికి వచ్చి సిఐటియు కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. రేపల్లో ఉంటే ఎక్కువ అద్దె చెల్లించాల్సి వస్తుందని, 10 రూపాయలకి ఇంటి అద్దెకి దొరుకుతుందని పలికోన్లో కాపురం ఉండి అక్కడి నుంచే ఆయన మన కార్యక్రమాల్లోకి వచ్చేవారు. 1991 నుంచి నూతన ఆర్థిక విధానాల్లో భాగంగా కార్మికుల మీద, వీటి మీద వచ్చినటువంటి ఒత్తిళ్లు, సంస్థల పేరిట ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలను దూరం చేయడం, వాళ్ళ హక్కుల్ని కోల్పోవడం, ఈ కార్యక్రమాల్లో దివిసాయిబాబు ఒక గొప్ప ఉద్యమాన్ని నిర్మించాడు. అంతేకాకుండా జన విజ్ఞాన వేదికతో ఆయన మమేకమయ్యి సైన్స్ కార్యక్రమాలతోనే కాకుండా సద్దాం హుస్సేన్ మీద అమెరికా యుద్ధానికి వ్యతిరేకంగా శాంతి ప్రదర్శన నిర్వహించడంలో, ఇలా ఆయన ఆటం బాంబు, అమెరికా అది జపాన్ మీద వేసిన ఆటం బాంబుకి వ్యతిరేకంగా మనం ఇక్కడ సదస్సు 50 సంవత్సరాల కార్యక్రమం జరిపాం. దాన్ని కూడా సిఐటియుటిఎఫ్ గా కలిసి చేయడం జరిగింది. ఇలా అందరితో కలిసిపోయి, అలానే ఎయిడెడ్ పాఠశాలల మీద జరుగుతున్నటువంటి వాటి మీద అప్పుడు కపూర్ గారిని ఆహ్వానించి రేపల్లో పెద్ద సదస్సు నిర్వహించడం, యాజమాన్యాలు అందరినీ పిలిచి ఆయన చొరవ అవన్నీ ఆయన మార్గం ఇప్పటికి కూడా ఉద్యమాలు నిర్మించే దాంట్లో ఒక లెసన్ గా ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. కామ్రేడ్ కి జోహార్లు అర్పిస్తూ, జోహార్ కామ్రేడ్ దివిసాయిబాబు.